కొందరు రోజంతా ఎప్పుడూ చలాకీగానే ఉంటారు. వాళ్లకు అంత ఓపిక ఎక్కడదా అనిపిస్తుంది. నిజానికి చలాకీగా ఉండడం వల్లే శారీరక చురుకుదనం పెరిగి శరీరమంతా ఆక్సిజన్ అందుతూ వాళ్లు మరింత చలాకీగా ఉండగలుగుతారు. కాబట్టి విచారిస్తూ కూర్చునే కంటే ముందు కొంతకాలం బడలికను విస్మరించండి. చలాకీగా ఉండడానికి ప్రయత్నించండి. తగినంత నిద్ర, పౌష్టికాహారం, సరిపడినంత నీరు, ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇవి మనిషికి చాలా ముఖ్యం. దీనివల్ల మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యం చక్కబడటమే కాకుండా మంచి ఉత్సాహంగా, ఆదర్శంగా, ఉన్నత వ్యక్తిత్వంతో ఉంటారు. రోజువారీ ప్రణాళికను అనుసరించి మీకున్న పనులను, కార్యక్రమాలను క్రమబద్ధీకరించుకొని అన్ని పనులు సజావుగా ఆ రోజు అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. దానివల్ల సమయంతో పాటు ఎనర్జీని ఆదా చేసిన వారు అవుతారు.